అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం అమల్లోకి వస్తే హర్మూజ్ తెరుచుకుంటుంది. జలసంధి ద్వారా ఎప్పటిలాగే నౌకల్లో చమురు సరఫరా అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. తద్వారా ఇటీవల పెరిగిన వస్తువుల రేట్లు కూడా దిగివస్తాయి. గల్ఫ్ దేశాల నుంచి ఎరువులు వస్తే వాటి ధరలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగే పరిస్థితి లేదు. యుద్ధం ఆగినంత మాత్రాన, నౌకలు తిరిగినంత మాత్రాన రేట్లు తగ్గిపోవని, యుద్ధం ముందు నాటి పరిస్థితికి రావాలంటే కొన్ని నెలలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. హర్ముజ్ జలసంధి 167 కిలోమీటర్ల పొడవు, 39 కిలోమీటర్ల వెడల్పుతో ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగి ఉన్న ఇరుకైన ప్రాంతం. అంత చిన్న ప్రాంతాన్ని ఇరాన్ మూసివేస్తే చమురు ధరలు ఆకాశాన్నంటి ఆసియా నుంచి ఐరోపా వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అల్లాడిపోయాయి. ఎట్టకేలకు అమెరికా, ఇరాన్ శాంతికి అంగీకరించిన నేపథ్యంలో ఇక చమురు ధరలు తగ్గి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేస్తుందని అనుకోవడం పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చి హర్ముజ్ జలసంధి తెరవడం వల్ల విస్తృతమైన ఫలితాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి వచ్చే ఏడాది వరకు సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం వల్ల హర్ముజ్ జలసంధిలో అనేక చమురు, వాణిజ్య నౌకలు చిక్కుకుపోయాయి. హర్ముజ్ జలసంధి తెరుచుకొని మైన్ల తొలగింపు కార్యకలాపాలు పూర్తయిన తర్వాత పర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన వందలాది చమురు, గ్యాస్, ఇంధన ఉత్పత్తుల ట్యాంకర్లు ఆసియా ఓడరేవులకు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. తద్వారా సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాల నుంచి యుద్ధం వల్ల దెబ్బతిన్న సరఫరా గొలుసును పునరుద్ధరించే ప్రక్రియ వేగవంతమవుతుంది. గల్ఫ్ దేశాల నుంచి చమురులో పెద్ద భాగం ఆసియా మార్కెట్లకే రానుంది. అలాగే ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి కీలక ఎగుమతిదారుల నుంచి ఎరువుల సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది. ఆహార ప్యాకేజింగ్లో ఉపయోగించే ప్లాస్టిక్ ర్యాప్ తయారీకి కీలకమైన నాఫ్తా, వంట గ్యాస్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. అయితే 100 రోజులకు పైగా సాగిన యుద్ధం వల్ల కలిగిన ఆర్థిక నష్టాలు ఇప్పట్లో పరిష్కారం కావని వుడ్ మెకెంజీ ఇంధన కన్సల్టెన్సీ ఆసియా పసిఫిక్ వైస్ చైర్మన్ జోషువా న్యూయార్క్ టైమ్స్ కు చెప్పారు. గ్యాస్ మార్కెట్లలో మార్చిలో చూసిన $100 చమురు ధర పూర్తి ప్రభావం అప్పటి నుంచి 6 నెలల తర్వాతే పూర్తిగా తెలుస్తుందని ఆయన చెప్పారు. ఎల్ఎన్జీ ధరల పెరుగుదల ప్రభావం కూడా 3 నుంచి 6 నెలల తర్వాతే మార్కెట్లపై ఉంటుందని వివరించారు. హర్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా యుద్ధానికి ముందు నాటి స్థాయికి రావడానికి నెలల సమయం పట్టవచ్చని టఫ్ట్స్ యూనివర్సిటీలోని ది ఫ్లెచర్ స్కూల్ మ్యారిటైమ్ స్టడీస్ ప్రొఫెసర్ రాక్ఫోర్డ్ వైడ్జ్ అల్ జజీరాతో చెప్పారు. షిప్పింగ్ రంగంలో ఎవరు ఊహించని దానికంటే ఇది చాలా సుదీర్ఘమైన అంతరాయమని వైడ్జ్ తెలిపారు. అందువల్ల అమెరికా, ఇరాన్ ఒప్పందంపై నమ్మకం కుదిరే వరకు షిప్పింగ్ పరిశ్రమ రవాణాకు పూర్తి స్థాయిలో ముందుకు రాకపోవచ్చని చెప్పారు. ఇదే సమయంలో ఖతార్, సౌదీ అరేబియా, కువైట్లతో సహా పలు గల్ఫ్ దేశాలలో చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు దాడుల్లో దెబ్బతిన్నాయి. కాబట్టి అవి తిరిగి పూర్తి స్థాయిలో పనిచేయడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ఇంధనం, ఎరువుల రవాణా యుద్ధం ముందున్న స్థాయికి చేరడానికి నెలలు పడుతుందని ఆయన వివరించారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారులలో ఒకటి. హర్ముజ్ జలసంధి తెరవడం వల్ల చమురు సరఫరా, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిడిపై ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతార్ వంటి కీలక సరఫరాదారుల నుంచి భారతదేశానికి తిరిగి సరఫరా ప్రారంభం కావడం వల్ల భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. అలాగే షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, రవాణా ఖర్చులు తగ్గుతాయి. అయితే ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం సజావుగా సాగినంత కాలమే ఈ పరిణామాలు సంభవిస్తాయి. చమురు సరఫరా తిరిగి గాడిన పడి నౌకలు హర్ముజ్ను దాటి వాటి గమ్యస్థానాలకు చేరుకొని ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపడం ప్రారంభించేలోపు మధ్యప్రాచ్యంలో మళ్లీ కొత్తగా ఘర్షణలు మొదలైతే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని నిపుణులు చెబుతున్నారు.